హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జైనా స్టార్ టెక్. ఫ్రెండ్స్, తెలంగాణ యూత్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ నిన్న మనకి 19వ తారీఖు రోజు రిలీజ్ కావడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్ ఏంటి, దానిలో ఉన్నటువంటి పోస్ట్ డీటెయిల్స్ ఏంటి అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో వీడియో స్టార్ట్ చేయడం ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో చాలా మంది ఈ నోటిఫికేషన్కి అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. సో మనం ఒక్కసారి వెబ్సైట్ విజిట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, గ్రూప్ 1 సర్వీస్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 2/2024. సో ఈ నోటిఫికేషన్ పైన క్లిక్ చేసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ నోటిఫికేషన్ నెంబర్ 2/2024 డేటెడ్ 19/2/2024 అండ్ గ్రూప్ 1 సర్వీస్ జనరల్ రిక్రూట్మెంట్కి అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి నోటిఫికేషన్ సంబంధించి డేట్ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ లాస్ట్ డేట్స్ అండ్ అప్లికేషన్ డేట్ ఆప్షన్స్ అన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. సో డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 23rd నుంచి అంటే ఫిబ్రవరి 2024 నుంచి 14th March 2024 వరకు అయితే ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీనికి లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో లాస్ట్ డేట్ మనకు అప్లికేషన్కి 14/3/2024 అంటే 14 March 2024 at 5 PM వరకు ఉంటుందన్నమాట. సో అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి ఫ్రమ్ 23 March 2024 అండ్ నుండి 10 AM నుండి 27th March 2024 5 PM వరకు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి హాల్ టికెట్స్ డౌన్లోడ్ వచ్చేసి ఎగ్జామ్ కంటే 7 days బిఫోర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ 4 hours బిఫోర్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో షెడ్యూల్ ఆఫ్ ప్రిలిమినరీ టెస్ట్ ఇది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ప్రిలిమినరీ టెస్ట్ అనేది ఇది May-June 2024 జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కన్వెన్షనల్ టైపు. ఇది వచ్చేసి September లేదా October 2024 ఉంటుంది ఫ్రెండ్స్. సో పోస్టులు అన్నీ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మ్యాండేటరీ. సో ఇక్కడ మనం పోస్టులు డీటెయిల్స్గా చూద్దాం ఫ్రెండ్స్, ఏ పోస్టులు ఉన్నాయని చెప్పేసి. సో ఇక్కడ చూడండి, మనకి ఈ యొక్క PDF ఫైల్ అనేది నోటిఫికేషన్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో వేస్తాను. సో మీరు డీటెయిల్గా చూడొచ్చు. సో డిప్యూటీ కలెక్టర్ పోస్టులు వచ్చేసి 45 పోస్టులు ఇవ్వడం జరిగింది. దీని ఏజ్ వచ్చేసి 18 మినిమం అండ్ 46 మ్యాక్సిమం అనమాట. సో పే స్కేల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేను ప్రతిదీ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అండి. సో ఇది వచ్చేసి 115 పోస్టులు ఇవ్వడం జరిగింది, 115 పోస్టులు. ఏజ్ వచ్చేసి 21 to 35 years అండ్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్లో సర్వీస్లో. సో ఇది వచ్చేసి 48 పోస్టులు, 18 నుంచి 46 సంవత్సరాల ఏజ్ లిమిట్ అండి. నెక్స్ట్ 4th వచ్చేసి రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్. సో దీస్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ సంబంధించి సో దీంట్లో 4 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఏజ్ వచ్చేసి 21 to 46 years. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్లో దీంట్లో 4 పోస్టులు వచ్చేసినాయి, 21 to 46 years ఏజ్ లిమిట్. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్, ఇది పంచాయత్ సర్వీస్కి సంబంధించి. సో దీంట్లో వచ్చేసి 7 పోస్టులు ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 46 years. అండ్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ సర్వీస్లో దీంట్లో 6 సర్వీసులు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 18 to 46 years అండి. నెక్స్ట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, ఇది మెయిన్ జైల్ సర్వీస్ అండి. సో దీంట్లో వచ్చేసి 5 పోస్టులు ఇవ్వడం జరిగింది అండ్ 18 to 35 years ఏజ్ లిమిట్. 8th one వచ్చేసి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సర్వీస్ డిపార్ట్మెంట్లో. సో అసిస్టెంట్ కమిషనర్గా దీంట్లో 8 పోస్టులు, 18 to 46 years. 9th one వచ్చేసి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఎక్సైజ్ సర్వీస్కి సంబంధించి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అండి పోస్టు. సో దీంట్లో 30 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఏజ్ 21 to 35 years. నెక్స్ట్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2. సో దీంట్లో 41 పోస్టులు ఇవ్వడం జరిగింది, 18 to 46 years. డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ అండ్ డిస్ట్రిక్ట్ షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్గా 3 పోస్టులు ఇవ్వడం జరిగింది, 18 to 46 years లిమిట్. నెక్స్ట్ చూసుకుంటే 12th one వచ్చేసి డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ అసిస్టెంట్ డైరెక్టర్. సో ఇవి వచ్చేసి మనకి 5 పోస్టులు అనేది రిలీజ్ కావడం జరిగింది. ఏజ్ లిమిట్ 18 to 46 years. అండ్ 13th వచ్చేసి డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్. సో దీంట్లో 2 పోస్టులు ఇవ్వడం జరిగింది, 18 to 46 years ఏజ్ లిమిట్. నెక్స్ట్ 14th వచ్చేసి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్. దీంట్లో 5 పోస్టులు ఇవ్వడం జరిగింది, 18 to 46 years ఏజ్ లిమిట్. అండ్ 15th one వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ లే సెక్రటరీ అండ్ ట్రెజరీ గ్రేడ్ 2.
సో ఇది మెడికల్ హెల్త్ సర్వీస్కి సంబంధించి 20 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇది 18 నుంచి 46 సంవత్సరాల వయసు లిమిట్. 16th వన్ వచ్చేసి అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్. సో దీంట్లో 38 పోస్టులు ఇవ్వడం జరిగింది. 18 నుంచి 46 ఏజ్ లిమిట్. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్. సో దీంట్లో 41 పోస్టులు ఇవ్వడం జరిగింది. 18 to 46 ఇయర్స్ ఏజ్ లిమిట్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఇది పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సర్వీస్ సంబంధించి. సో దీంట్లో 140 పోస్టులు ఇవ్వడం జరిగిందండి. సో దీని ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 45 సంవత్సరాలు. ఓకే, సో పే స్కేల్ అనేది అన్నిటికీ కూడా 50,000 అబౌట్ to 1,30,000 వరకు ఉంది. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి, ఫిజికల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, అండ్ అదేవిధంగా పోస్టులు ఎక్కడెక్కడ ఏ డిస్ట్రిక్ట్లో ఏ పోస్టులు ఇవ్వడం జరిగింది, సో ఈ పోస్టులకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి టోటల్గా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో చాలా లెంతీ అవుతుంది. ఓకే, సో ఇంతవరకు అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా మంది అయితే ఇప్పుడు నోటిఫికేషన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. సో ఈ వీడియోని షేర్ చేసి వారికి అయితే హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జానా స్టార్ టెక్.